అందరికీ హలో అండి. నా పేరు రఘు. ఇప్పుడు మనం ఎస్కోట బస్ స్టాండ్లో ఉన్నాం. మనం ఇక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం చేయబోతున్నాం అనేది మీరు ఈ వ్లాగ్లో చూసి తెలుసుకుంటారు. రండి, ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఎస్కోట బస్ స్టాండ్లో మొత్తం 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి విజయనగరం, ధర్మవరం, కోటియాడ, తలారి, ఈ ఊరు పేర్లు వినడం కూడా నేను మొదటిసారి. ఇది విజయనగరం తెలుసు, ధర్మవరం, జామి ఊర్లకు కూడా బస్సులు ఉన్నాయి. ఇప్పుడు మనం విజయనగరం వెళ్ళబోతున్నాం. పల్లె వెలుగు బస్సులో ట్రావెల్ చేయబోతున్నాం. ఇదే ఆ బస్. శృంగవరపుకోట బస్ స్టేషన్ నుంచి మనం బయలుదేరబోతున్నాం. శృంగవరపుకోటలో బస్సు మొదలవుతున్నప్పుడు బస్సులో పొజిషన్ ఏంటో చూద్దాం. ఫుల్ అవ్వలేదు, బట్ పర్వాలేదు, ఓకే. ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. ఓ, జైపూర్, వనకఢిల్లీ కూడా ఉన్నాయండి ఇక్కడ నుంచి బస్సులు. ఈ రోడ్డు వెళ్తే మనం వైజాగ్ వెళ్ళిపోతాం. ఇదంతా ఎస్కోట ఊరు. ఎస్కోటలో ఒక ఫేమస్ బిర్యానీ ఉంది, అది మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. స్కూల్ ఉందండి, గవర్నమెంట్ స్కూలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల శృంగవరపుకోట. జూనియర్ కళాశాల. ఓ, అన్నీ పక్కపక్కనే ఉన్నాయండి. ఇక్కడ నుంచి మీకు ముఖద్వారం కనిపిస్తుంది కదా, దీనిలోంచి వెళ్తే మనం పుణ్యగిరికి వెళ్తాం. పుణ్యగిరిలో వాటర్ ఫాల్స్ ఫేమస్. ఈ స్ట్రైట్ రోడ్లో వెళ్ళిపోతే మనం అరకు వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకున్నాం. ఎస్కోట డిపోట్ ప్రయాణికుల సేవా కేంద్రం. నిమ్మకాయలు, ఎండాకాలంలో నిమ్మకాయలు ఎక్కువ వాడతారు, అందుకే రేటు కూడా ఎక్కువ. ఓ, ఇదంతా బజార్ అనుకుంటానండి ఎస్కోటది. రైతు బజార్, ఎస్కోట రైతు బజార్ అంట. మనకి గురువు గారు హెల్ప్ చేస్తున్నారు వెనకదలు కూర్చొని. టికెట్ కొట్టారు. ఎస్కోట నుంచి విజయనగరానికి 50 రూపాయలు, మొత్తం 33 కిలోమీటర్లు. ఓ గంట సేపు జర్నీ పట్టచ్చు. ఈ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. ఇలాంటివి అప్పుడప్పుడు చూస్తుంటారండి, కళ్ళకి చాలా మంచిది. దూరంగా కొండలు, మధ్యలో చెట్లు, ఇటు పక్క రోడ్డు, ఎంత బ్రహ్మాండంగా ఉందో. సీతంపేట ఊరు బోర్డు కనిపించింది. ఇది సీతంపేట పాల ఉత్పత్తిదారుల సంస్థ. మన ఇంట్లో అందరికీ బల్లున్నట్టే, అంటే సిటీస్లో అందరిలో బల్లున్నట్టే ఇక్కడ అందరిలో బల్లుతో పాటు ఆవో గేదో ఏదో ఒకటి ఉంటుంది. పశు సంపద. ఊర్లోంచి బస్సు వెళ్తుందండి. ఓ, వేట మాంసం కైమా కొట్టేస్తున్నారు గురువు గారు. చకచక 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 కనిపిస్తుందా? సీతంపేటలోంచి ఎక్కారు ప్యాసింజర్లు 3-4. శ్రీరామాలయం సీతంపేట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యవసాయం చేస్తారేమో, చాలా మటుకు. అందరూ చేస్తారని కాదు, చాలా మటుకు. ఊరు మధ్యలో నుంచి వెళ్తుందండి బస్సు. భలే ఉంది అసలు. కృష్ణాపురం అంటే ఈ రూట్లో వెళ్తే కృష్ణాపురం అనే ఊరు వెళ్తామంట. ఇలా తాటిపూడి కూడా వెళ్ళిపోవచ్చు అంట. మనకి వెనకతల గురువు గారు హెల్ప్ చేస్తున్నారు. పశువుల పాకలు, పశువులు, గడ్డివాము. ఇది మీకు వీడియోలో చూడడానికి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ రియల్గా చూస్తుంటే నాకు మటుకు భలే ఆనందంగా ఉంది. పోతన్నపల్లి ఊరు వస్తుంది. ఏంటో ఈ ఊరు ఇలా వాలకం చూస్తుంటే నాకు మా ఊరు గుర్తొస్తుంది. మా ఊరు పాలకొండ. మీదే ఊరో మీరు కామెంట్లో చెప్పండి. ఇక్కడ ఏదో చెరువు ఉందండి, కనిపించట్లేదు అనుకుంటాను మీకు. ఇప్పుడు కనిపిస్తుంది మీకు క్లియర్గా. వావ్, చూడండి చెరువు ఎంత పెద్దది ఉందో. భలే ఉందండి బాబు చెరువు.
ఇక్కడ నుంచి ఆ వ్యూ చూడాలి, భలే బాగుంది. ధర్మవరం అంట ఈ ఊరు. ధర్మవరంలో మన బస్సులో దిగుతున్నారు ప్యాసింజర్లు. ఎస్బీఐ ఖాతాదారుల సేవా కేంద్రం. ఇప్పుడు బస్సులో దిగుతారు చూడండి, ఆయనే మనకి అక్కడ పేర్లని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక చెరువు ఉందండి, ఇందాక చూసిన ఒక చెరువు, ఇది ఒక చెరువు, ఇది రెండో చెరువు నాకు తెలిసి ఈ బ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత. ఇది ఎండాకాలంలోనే ఇన్ని నీళ్ళు ఉన్నాయంటే ఇంకా మనకి వర్షాకాలంలో ఎన్ని ఉంటాయో. ఓ అరటి తోట అండి, అరటి తోట. ఊరి పేర్లు చదువుదామంటే బస్సు జమ్మని వెళ్ళిపోతుంది. ఆవులు, గడ్డివాము, గోపాలపల్లి అంటే ఊరు. మరి ఈ రూట్లో వెళ్తే మరి గోపాలపల్లి వస్తుందా, మరి ఈ ఊరు వస్తుంది? మీకు ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ చేసి చెప్పండి. ఈ వ్యూ చూడండి, చాలా బాగుంది. మధ్యలో తాటి చెట్లు అవి అడ్డొచ్చేస్తున్నాయి, కానీ చాలా 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 బాగుంది. బోనాంగి గ్రామం, గంట్యాడ మండలం అంట. మీకు తెలిస్తే ఇక్కడ ఏదో బండి మహంకాళి అమ్మవారి దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవ ఆహ్వానం మీద ఉంది ఆ హోర్డింగ్ మీద, బోనాంగి గ్రామం, గంట్యాడ మండలం అని. ఇది అదేనా? కాకపోతే మీరు ఎవరైనా చూస్తే చెప్పండి. బోనంగి రామభద్రాపురం అంట. రామభద్రాపురం అటుపక్క సాలూరు అటుపక్క కూడా ఉంటుంది కదా, అక్కడ రామభద్రాపురం, ఇక్కడ రామభద్రాపురం.
సూపర్ అండి. ఆ బల్లలు చూసారా? సాయంత్రం 6 అయితే 6 కాదు 4 అయితే వచ్చి కొండలో నీళ్ళు కూడా పెట్టారండి. కూర్చొని కాసేపు కబుర్లాడి 8ంటికి ఇంటికి వెళ్ళి పడుకుంటే ఆహా. వసాది అంట, గ్రామం పేరు వసాది. కొండలు వెనకాతల కొండలు. ఇది తామరపల్లి జంక్షన్ అంటారు. ఈ లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనం అరకు వెళ్ళిపోతామంట. తాటిపూడి అరకు వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ నుంచి డైవర్షన్ ఇది తీసుకుంటే మనం విజయనగరం వెళ్ళిపోతాం. తామరాపల్లి జంక్షన్. రాయపూర్ విశాఖపట్నం ఆర్థిక కారిడార్కు స్వాగతం. ఇది రాయపూర్ విశాఖపట్నం హైవే అనుకుంటారు. ఇది ఇంతవరకు మనం ఊర్లోంచి వచ్చాం, ఇప్పుడు హైవే ఎక్కేసాం. హైవే ఎక్కేసిన తర్వాత ఎండ దంచి కొడుతుంది. విజయనగరం వెళ్తే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. రాయపూర్కి ఎక్కడి నుంచి ఇదిగోండి ఈ కటింగ్ తీసుకోవాలి. చూడండి కనిపిస్తుంది. ఈ కటింగ్ నుంచి మనం వెళ్తే రాయపూర్ వెళ్ళిపోతాం అన్నమాట హైవే మీద. విజయనగరానికి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. కొర్లాం అంట, కొర్లాం జంక్షన్. ఇది గంట్యాడ టోల్ ప్లాజా. డబ్బులేం వసూలు చేయట్లేదు అనుకుంటాను, అన్నీ కట్టేశారు కానీ వసూలు చేస్తున్నారంట. మన గురువుగారు చెప్తున్నారు. ఊర్ల మధ్య ఉండే రోడ్ల నుంచి వచ్చిన ఆనందం హైవే మీదకి వస్తే ఉండదండి. అంటే ప్రయాణం చాలా ఫాస్ట్గా అయిపోద్ది కానీ అనుభూతులే మిగలవు. వెళ్ళిపోవాలి తొందరగా అన్నట్టు వెళ్ళిపోతాం తప్ప ఏం చూడలేము. గంట్యాడ పోలీస్ స్టేషన్, విజయనగరం రూరల్ సర్కిల్, విజయనగరం జిల్లా. ఇదేదో పాత పోలీస్ స్టేషన్ అండి, ఎలా అయిపోయింది చూడండి. దాని మీద బోర్డు ఉంది, గంట్యాడ పోలీస్ స్టేషన్ అని. కోటారుబిల్లి జంక్షన్. ఇది లక్కీ డ్యామ్ జంక్షన్ అంటారంట. అక్కడ ఏమో బోర్డు ఏమొచ్చి కోటారుబిల్లి అని ఉంది, కానీ వీళ్ళందరూ లక్కీ డ్యామ్ అంటున్నారు. ఇది నర్వ జంక్షన్ అనుకుంటాను. నర్వ జంక్షనే. ఎక్కడానికి చాలామంది ఉన్నారు, పరిగెట్టుకు వస్తున్నారు. నర్వ అనే ఊరలంటే ఇదిగోండి ఈ రూట్, ఈ దారిలో చలాలి కావాలి. ఇక్కడ ఒక బైపాస్ రోడ్ వస్తుంది. లారీలు ఇలాంటి హెవీ వెహికల్స్ అవి కూడాను విజయనగరం టౌన్లోకి వెళ్లకుండా బయట నుంచి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇదిగో ఇదే అనుకుంటున్నా బైపాస్ రోడ్డు. ఈ విజయనగరం ఊర్లోంచి వెళ్లకుండా మనం శ్రీకాకుళం అటుపక్క వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం విజయనగరం సిటీ లిమిట్స్లోకి వచ్చాం. ఇదంతా విజయనగరం సిటీ లిమిట్స్. సిటీకి అవుట్స్కట్స్ అన్నమాట ఇవన్నీ. కూడా అయ్యన్నపేట జంక్షన్. ఇది కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ అండి. లెఫ్ట్కి వెళ్తే పార్వతీపురం బొబ్బిలి, రైట్కి అయితే విజయనగరం విశాఖపట్నం వెళ్తామంట. ఇక్కడ ఏదో చర్చ్ ఉందండి, నాకు తెలిసి సెయింట్ ఆంథనీస్ చర్చ్ ఏమో. అది మయూరి జంక్షన్, దీన్ని మయూరి జంక్షన్ అంటారంట. లెఫ్ట్ సైడ్కి వెళ్తే పైడితల్లి అమ్మవారి దేవస్థానం విజయనగరం, ఆపోజిట్ రైల్వే స్టేషన్. ఈ లోపలికి వెళ్తే గుడికి వెళ్ళిపోతాం. విజయనగరంలో చాలా ఫేమస్, ఉత్తరాంధ్రకు సంబంధించి చాలా ఫేమస్ ఫెస్టివల్ అది. బస్ స్టేషన్, ఇన్గేట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ స్టేషన్ విజయనగరం. ఎస్కోట నుంచి మొదలైన మన ప్రయాణం విజయనగరంలో పూర్తయింది. ఈ ప్రయాణం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మళ్ళీ మరో ప్రయాణంలో మిమ్మల్ని కలుస్తాను.